మంచాన కూసోని అమ్మ అమ్మ అంటూ మనసు సిన్నవాయనే ఓ యొక్క పిల్లలేడుస్తున్నరే రోజు మా పైన సేదేసి పడుకోబెట్టే అమ్మ మల్లెప్పుడు వస్తదే నానంటూ గోసోలేని పిల్లలే అమ్మ వస్తదిరా బిడ్డంటూ ఏదోటి నేను ఎప్పి పడుకోబెట్టిన చూడవే నిదురల్ల నీ పేరే కలువరింత అగ చూడు ఒక్కసారిగా లేసి అమ్మంటూ అరిసే కలలచ్చి కనిపిస్తీవా కొడుకును ముద్దాడి వెళ్తున్నావా పొద్దున్నే వేగి రంగాలేపి వెచ్చని గోరు ముద్దలు పచ్చాడన్నమే కాదమ్మా నచ్చిన తీరైన వంటలెన్నో లంచు బాక్సులు మొదలు పుస్తకాల బ్యాగులు బరువంతా మోసుకెళ్తూ పిల్లల్ని గారంగా సాధినవి తిరిగి పిల్లలచ్చే వరకు ఖాళీగా ఉండకుండా నీ చదువుకొని అచ్చేలోపే ప్రత్యేక రుచి వంటలే ఓ టీచర్ అయ్యే తల్లి తీరిక లేకుండా పట్టించి పుస్తకాలు పిల్లలకి నేర్పిస్తూ ఓనమాలు తల్లి ఉన్నప్పుడు ఎంతో భయము ఎప్పుకుంటూ బలపాలు పట్టించేది భవిష్యత్తు పాఠాలు నేర్పించేది నేడు బుక్కులు తెరిసి హోంవర్క్ చేస్తూ కన్నీరే తీస్తున్నారే స్వాతక్క నీ పిల్లలేడుస్తుంది అయ్యో లేరా నా కన్నంటూ ఏడవద్దంటూ చూడు తను కూడా ఏడుస్తుండే నీ భర్త తినబెట్ట చూస్తున్నాడే కానీ అందరూ కూసుంటే తిన ముందు నీ ప్లేటు పక్కనే పట్టుకుండే చిన్న కొడుకు అమ్మకే నానండే భర్తకు బుక్క పోతలేదు పిక్కున దుఃఖాన నీ ప్రేమ యాది కచ్చి ఎచ్చటి పిల్లల్ని సేరదీసి అయ్యో వండినన్నం అంత సెత్త బుట్ట పాలు సెన్సరిల్లుతున్నరే నీ భర్త పిల్లలు నేను మర్తలే సీకట్ల ఉరుమంగ మెరువంగ సినుకులు పడుతుంటే సినవోయి కన్నీటనే పిల్లలు ఏ దారిలో వస్తవే అంటూ వెనక నుండి వచ్చి ఏడుస్తూ నీ భర్త ఎదనద్ది ముద్దులెట్టి పిల్లలతో ఓ తీరు కన్నీటనే సిన్నోడు ఇంట్లో గలవారించి తెల్లారి స్కూల్లో చలితోన వణుకు జ్వరము కొడుకును ముట్టి చూస్తే మేడము ఏమైంది చిన్నంటే అమ్మ గుర్తొస్తుంది మేడం అంటూ కోసోలే కన్నీట చెప్తుంటే గుండె చెదిరి రోజు తీసుకెళ్ళా వచ్చి అమ్మస్తలే అంటూ పెద కొడుకు సిన కొడుకును చేయబట్టి ఒంటిగా ఇంటి బాట వచ్చి ఇల్లు తాళం తీసి ఇంట్లోని పిల్లలు తానెప్పుడొస్తాడేమో అంటూ సీకట్ల కన్నీటండి గుర్తుపట్ట రాకుంటా చెప్పరాకుంటా గుండె నొప్పి ఘోరము పిల్లలుంటారయ్యే పాపము అంత ఒక్కటే గంటలో గడియ గండ మాయ గతోలే గాత చూడు గా తల్లి పాడాలే వాయనేడు ఉన్నంతలా ఉంటూ ఉన్నది తినుకుంటూ హైఫైలో పోవద్దంటూ పిల్లల భవిష్యత్తు ముఖ్యమంటూ మనము సంపాదించేదంతా చదువులకే చాలంటూ పోతాయి ఏరానికి శ్రమనంత దార పోసే దంపతులు
మంచి మార్కులతోని ఉత్తీర్ణురాలైతివా టెట్టులో ఉత్తమ స్థాయిని టీటీసీ బీఈడి పూర్తి చేసుకున్న పుస్తకాల పురుగువే ఓ సల్లె చదువులమ్మ నమ్మినవే డ్యూటీ 1:2లోన వెరిఫికేషన్ లోన సైజారి వాయనంటూ ఎంతో సెన్సరిల్లిపోతివా మొత్తానికి రాకుండా బాగుండు దగ్గరలో దూరము ఏ తీరుగు మిలినవో ఎంటిక మందంలో కొలువు దూరం వాళ్ళకేంది అంటూ అనుకుంటాము గాని కూసున్న తాడ చదువు కొలువుకై మెదడు మీదెంతో బరువు ఇల్లాలు